హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో మనం చూస్తున్నాం. ఎన్నో సర్వేలు రావడం, కొన్ని సర్వేలు టీడీపీకి, కొన్ని సర్వేలు వైసీపీకి ఫేవర్గా ఉండడం చూస్తున్నాం. అయితే సర్వేలతో పాటు కొంతమంది జ్యోతిష్యులు కూడా వీళ్ళ జాతకాలు చూసి వీళ్ళు గెలుస్తారని చెప్పడం చూస్తున్నాం. అటువంటి కొంతమంది జ్యోతిష్యులు వీళ్ళ జాతకాలు చూసి ఏం చెప్పారు, మరి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అంటున్నారు. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఏపీ ఎలక్షన్స్లో మరి చంద్రబాబు గారి అండ్ జగన్ గారి వీళ్ళ జాతకాలు చూసి వీళ్ళు వస్తారు, కూటమి గెలుస్తుందని కొంతమంది, మరి వైసీపీ గెలుస్తుందని కొంతమంది జాతకాలు బట్టి చూస్తున్నారు కదా. ఈ జ్యోతిష్యులు వీళ్ళు చెప్పేటి నిజమవుతాయంటారా? మరి మీ ఒపీనియన్ ఏంటంటే, ఇద్దరు జ్యోతిష్యులు చెప్పడం చూస్తున్నాం, ఒకరేమో కూటమి వస్తుంది అంటున్నారు, ఒకరేమో వైసీపీ వస్తుంది అంటున్నారు. మీ ఒపీనియన్ సార్ వీళ్ళ? నేను మొన్న కూడా ఒక ఫెమిలియర్ జ్యోతిష్యుడు చెప్పిన దాన్ని బట్టి కూడా నేను అదే చెప్పాను. ఇప్పుడు వస్తుంది, ఎవరు అభిమానికో వాళ్ళు చెప్పచ్చు, కానీ పర్టికులర్గా మరీ వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు, వాళ్ళు గెలవలేరు, ఇట్లాంటివి కొన్ని వర్గాలకి మనసుకి ఇబ్బంది కలిగించే అంశాలు అవి. బట్ జ్యోతిష్యం అనేది కొంతవరకు ఉపయోగకరమే, కానీ ఇట్లాంటి విషయాల్లో చెప్పడం ఒకటి మోటివేషన్గా ఉంటుంది ఆ పర్టికులర్ పార్టీల వారికి, ఆ శ్రేణులకి. మరొక విషయంలో నిరాశ నిర్లిప్తత కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. కొంతమంది ఇలాగే చెప్తారు, కొంతమంది ట్రాష్ రా, ఇవన్నీ నమ్మడానికి లేదు అన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అప్పుడు వస్తారని చెప్పి చాలా మంది చెప్పారు, రాలేదని అంశం ఒకటి. రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పి చాలా కొద్ది మంది చెప్పారు, అది వచ్చింది ఒకటి. ఇప్పుడు కూడా కూటమి గెలుస్తాదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఎక్కువ సర్వేల్లో బాగుంటాయి, అనాలిసిస్ అవి బాగా అవుతున్నాయి. ఎందుకంటే నిన్న ఎవరైతే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ అంశం కానీ ఇవన్నీ కూడా వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తున్న కొద్దీ కొన్ని వాస్తవానికి కూటమికే ఎక్కువ అవకాశం ఉందని మనకు అనిపిస్తుంది. వర్స్ట్ కేసులో ఇప్పుడు సర్వేలన్నీ కూడా 140, 130, 120 చెప్తున్నాయి. అవన్నీ తీసేయండి, ఒక్కొక్క సర్వేలోంచి 20 తీసేయండి. 120 చెప్పినా 20 తీసేసినా 100 అయితే వస్తున్నాయి కూటమికి. సో అలా తీసుకున్నా కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. మోరోవర్ తెలంగాణ సమాజంతో పోలిస్తే ఆంధ్ర సమాజం అంత ఓపెన్గా బయటికి రాకపోవచ్చు. వచ్చిన ఓటుతో వాళ్ళ సమాధానం చెప్తారు, ఎవరెవరు నష్టపోయారు, ఎవరెవరికి ఎన్ని ఇబ్బందులు కలిగాయి అన్నది. ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు కొన్ని రకాల వాళ్ళ చట్టాలు తీసుకొచ్చిన చట్టాలు అభివృద్ధి లేకపోవడం, తర్వాత స్ట్రెయిట్ అవే రాజు నుంచి ప్రజలకి, అంటే ముఖ్యమంత్రి నుంచి డైరెక్ట్ ప్రజలకి యాక్సెస్ అయిపోవడం, మధ్యలో ఉన్నవన్నీ కూడా డమ్మీ పాత్రలు అయిపోవడంతో ఇది అందులో ఉండే వర్గాలకి, అందులో ఉండే అధికారులకి, అందులో ఉండే ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బంది కలిగే అంశమే. అంతే కదా, మరి మాకు పనే ఉంది. ఇప్పుడు లోకల్ గవర్నెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే మరి మంత్రులకి పనే ఉంటుంది, ఎమ్మెల్యేలకి పనే ఉంటుంది, ప్రజాప్రతినిధులకి పనే ఉంటుంది, ఇంకా వ్యవస్థ వేస్ట్ కదా. సో అట్లాంటివి కొన్ని చాలా మందికి మనసులో లోపల దులిచేస్తున్నాయి. కానీ సరే, పదవి లేకపోతే, అధికారం లేకపోతే మన చుట్టూ ఎవరు చేరరు, ఒక రకమైన ఫోబియాకి అలవాటు పడిపోయినారు. పొద్దున్న లేవగానే ఇంటి చుట్టూ ఒక 20 మంది జనాలు, 20-50 మంది జనాలు, ఆ ప్రజలు రావడం, వీళ్ళు కలవడం, ఇవన్నీ ఇంప్రెషన్గా ఉండడం. ఒక్కసారి వాళ్ళకి అధికారాలు లేవంటే అది కూడా ఎవరు రారు కదా అని చెప్పి అందరూ అలాగా సైలెంట్గా ఉండిపోయారు. సో ఇప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అది సర్వేలు కూడా చెప్తున్నాయి, ఆయన రాడు, చాలా కష్టమని. దానికి తోడు ఈ జ్యోతిష్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. మళ్ళీ ఇందులో కూడా రకాలు ఉన్నాయి. సౌత్లో ఒక రకంగా చూస్తారు, నార్త్లో ఒక రకంగా చూస్తారు. మన దగ్గర ఇది చంద్రమానం ఏదో లెక్క ప్రకారం చేస్తారు, పైన సూర్యమానం లెక్క ప్రకారం చేస్తారు. మళ్ళీ ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు సంగీతంలో కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం అన్నట్టుగా మామూలుగా వేరే ఒక రకమైన జ్యోతిష్యం ఒకటి ఉంది. తర్వాత కృష్ణమూర్తి పంతులు గారి జ్యోతిష్యం అంటే ఏదో కేపీ ఆస్ట్రాలజర్ అంటారు అది. తర్వాత కొంతమంది గవ్వలు, ఐడియా ఉందా, సముద్రం గవ్వలతో వేసి చేస్తారు. కొంతమంది అంజనం అంటే తెలుసా, బిలో ఒక 8 years 10 years లో పిల్లలకి చేతి మీద వేసి ఏం కనిపిస్తుందో అడిగి చెప్తారు. ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. అంటే జ్యోతిష్యంలో రకాలు కాకపోయినా భవిష్యత్తుని కోసం తెలుసుకునే విధంగా, భవిష్యత్తుని నిర్ధారించే విధంగా కొన్ని రకాల కళలు, విద్యలు భారతదేశ సంస్కృతిలో ఉన్నాయి. కొన్ని అంతరించిపోయే, అటువంటి మహానుభావులు అంతరించిపోయే కొద్ది. బట్ జ్యోతిష్యం అనేది ఒక సబ్జెక్టుగా కూడా ఉంది కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలా మంది నేర్చుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. కాబట్టి కొన్నిటికి మంచి జరిగే విషయంలో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దాన్ని నేర్చుకోవడం కూడా కొంతమంది నేర్చుకుంటారు. కొంతమంది వ్యక్తిగతంగా వెళ్ళి చూసి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పినప్పుడు
వాళ్ళకి కనిపించే వేసినప్పుడు వాళ్ళకి వేసే చక్రం వేసిన బట్టి వాళ్ళకి ఒకలా కనిపించవచ్చు, వీళ్ళకి ఒకలా కనిపించవచ్చు. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మేఘం ఉంది, మేఘాలు అలా కొన్ని పాసింగ్ క్లౌడ్స్ ఉంటాయి. ఒకడికి ఏనుగు తొండంలా కనబడితే ఒకటి గుర్రంలా కనబడుతుంది, ఒకడికి హనుమంతుడిలా కనబడితే ఒకటి శివుడిలా కనబడుతుంది. ఏంటది? అక్కడ ఉన్నది ఒకటే మేఘం, బట్ మీ ఊహ దృష్టి ఏదైతే మీ మైండ్లో ఊహించుకుంటున్నారో ఆ ఊహ తగ్గట్టు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ చక్రాలు వేసేటప్పుడు కూడా వీళ్ళు నేర్చుకునే పద్ధతి కానీ, వీళ్ళు అక్కడ చూసే మూడ్ కానీ, లేదంటే వీళ్ళు ఏదైతే ఉపాసకులుగా ఉంటారో అమ్మవారికి కానీ దేవుడికి కానీ, దానికి చూసే ఆ ఉండే శక్తి బట్టి కానీ, లేదా వాళ్ళకు ఉండే కంప్లీట్ నిష్ఠతో కరెక్ట్గా ఉంటే వాళ్ళకు కొన్ని రకాల లెక్కలు తెలుస్తాయి. వాళ్ళకి అది వీళ్ళు గెలుస్తారని చెప్పగలుగుతారు. కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోతారు, కొన్ని సందర్భాల్లో దగ్గర వరకు రావచ్చు, అలా ఉంటాయి. బట్ మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఒక ఆయన కూటమి గెలుస్తారంటున్నాడు, ఇంకో ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంటున్నారు. నేను కూడా చాలా విన్నాను. ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా 2027 వరకే ఆయనకి సీఎం ఉంది, తర్వాత లేదు అని కూడా చెప్పాడు. ఇంకో ఆయన చంద్రబాబు గారే సీఎం అయ్యే అవకాశం ఉంది, బట్ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఆయన కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయని ఇంకో ఆయన చెప్పాడు. ఏది జరిగినా అంటే మనుషులకైతే ఏం కాకూడదు, ఏది జరిగినా కానీ, బట్ ఎవరు జ్యోతిషకు బలం, ఎవరు ఉపాసన బలం బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. చూద్దాం. ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ విషయంలో కూడా చాలా మంది చెప్పారు, ఎప్పుడైతే ఓడిపోయారో వరుస పెట్టి ట్రోల్స్ వచ్చాయి. కేసీఆర్ గారు గెలుస్తారు, ఎలాగైనా ఆయనే గెలుస్తారు, కేటీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, కేసీఆర్ గారు సెంట్రల్కి వెళ్ళిపోతారు, ఈ మూడోసారికి బీఆర్ఎస్ వస్తుంది, రకరకాలు చెప్పారు. ఏమైంది చెప్పలేము అది. బట్ నిజమైన అనుష్ఠానం అంటారు కదా, ఎవరైతే పూర్తిగా నమ్మకంతో నిష్ఠగా విద్యను అమ్ముకోకుండా ఎక్కువగా అవినీతికి పాల్పడకుండా ఉంటారో అటువంటి వాళ్ళు చెప్పేది 20% అన్నగానే 80% వాస్తవాలు జరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఇంకొక ఎన్ని రోజులు, ఇంకొక 20 రోజులు ఓపిక పడితే, 20-22 రోజులు ఓపిక పడితే ఆల్మోస్ట్ వాళ్ళు ఆ జాతకం ఏంటనేది తెలిసిపోతుంది, ఎవరి జాతకం ఏంటని. అందుకే కదా నాయకులు కూడా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మేమే వస్తామంటే ఫలానా నాయకుడు జోష్యం చెప్పారు అంటారు. జోష్యం చెప్పడం అంటే ఇదే, జరగబోయేది ఊహించి చెప్పడాన్ని జోష్యం చెప్పడం అంటారు. ఇది విద్య అయితే ఉంది, ఎందుకంటే మరి గౌతమ బుద్ధుడు జీవిత చరిత్రలో అదే కదా జరిగింది. మీ పుట్టగానే శుద్ధోదనుడికి ఏం చెప్పారు, మీ అబ్బాయి సిద్ధార్థుడు అయితే మహా చక్రవర్తి అని అవుతాడు, లేదా మహా సన్యాసి అయిన అవుతాడు, గొప్ప సన్యాసి అని అవుతాడు అన్నాడు. 4 గోడల మధ్యలోనే అన్ని ఉంచేసి ఆయనకి పెద్ద యవ్వనం వచ్చాక కూడా అన్ని విద్యలు నేర్పించినా కూడా పెళ్లి చేసి ఒక బిడ్డగా తండ్రి అయిన తర్వాత కదా ఆయన బయటకు వచ్చి ఆ కుష్ఠరోగాన్ని ఆ శవాన్ని చూసి చలించిపోయి గొప్ప సన్యాసి అయిపోయాడు. బట్ అక్కడ మరి ఏం చెప్పారు, సన్యాసి అవుతాడని చెప్పారు కదా జ్యోతిష్యులు, మరి జరిగిందిగా. అలాగా అంటే మేబీ అప్పుడంత అనుష్ఠాన పనులు ఇప్పుడు ఉన్నారా లేదా అనేది నేను వాళ్ళని శంకించను. బట్ చూద్దాం అది. బట్ భవితకి, అదే రాష్ట్ర భవిష్యత్తుకి, ప్రజలకి ఏది మేలు జరిగితే అదే అయ్యేలా ఉంటుందని భగవత్ సంకల్పం అలాగే ఉంటుంది. ఓకే, వీళ్ళు ఎన్ని చెప్పినా భగవంతుడి దృష్టిలో ఒకటి ఉంటుంది కదా, వీడుంటేనే ఇది బాగుంటుంది, వీడి కాలం ఎంతవరకే, వీడిని ఎక్కడ లేపియాలి, వీడిని ఎక్కడ తుంచేయాలి, ఆయనకి అన్నీ తెలుసు. ఎవరికి ఎక్కడ వరకు లైఫ్ ఇస్తే బాగుంటుందో, భావితరాలకు బాగుంటుందో భగవంతుడు అలాగే చేస్తాడు. దానివల్ల ఇంటికి ఒక్కడే ఉన్న మిగతా వాళ్ళందరూ ఇంపాక్ట్ అవుతున్నారు కదా, అది ప్రాబ్లం అవుతుంది. సో అందుకు ఈసారి ఉద్యోగులు మన ఒక్కడే వెళ్ళిపోతే ఏముందిలే, మన ఒక్క ఓటు అయిపోతే ఏముందిలే అనుకునే కాకుండా, లేదు మన ఓటు వేస్ట్ అవ్వకూడదు, నేను వేసే ఈ ఒక్క ఓటు కూడా మిగతా వాళ్ళు సామాన్యులు వచ్చి వేస్తారు, వీళ్ళు వేయకపోవడం ఇబ్బంది. కానీ ఈసారి ఎక్కడి నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బస్సులు కట్టించుకొని రిజర్వేషన్లు చేయించుకొని వెళ్ళి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత కసి మీద ఉన్నారో మీరు ఊహించుకోవాలి. సో అదే బాబు గారు సభాముఖంగా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.